వ్యాపారి హత్య పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఆ వ్యాపారి ఎవరు హత్య చేసి ఉంటారు, ఎందుకు చేశారో తెలియదు. ఇంట్లో ఆచూకీల కోసం ముమ్మరంగా వెతికినా ఏమీ దొరకలేదు. తన ఫోన్ను పరిశీలించక ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినా ఏమీ దొరకలేదు. కానీ మన పోలీసుల కేసును వదిలేరు కదా. చిన్న క్లూ దొరకడంతో దాని ఆధారంగా పోలీసులు తీగలాగగా అసలు విషయం బయటకు వచ్చింది. అప్పు ఇచ్చిన పాపానికి హత్య చేశాడు ఆ దుర్మార్గుడు. చివరకు ఆ నిందితుడిని ఎలా పట్టుకున్నారో తెలుసా? హైదరాబాద్ ముషీరాబాద్లో దారుణం జరిగింది. అప్పిచ్చిన పాపానికి వ్యాపారిని హత్య చేశారు. తిరిగివ్వమని అడిగినందుకు చంపి నీటి సంపులో పడేశారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 4న ఫైనాన్షియర్ సట్నం సింగ్ డబ్బులు వసూలు చేసేందుకు అల్వాల్ నుంచి ముషీరాబాద్ బోయిగూడ వెళ్లి కనిపించకుండా పోయాడు. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సట్నం సింగ్ను చంపి సంపులో పడేసినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు నవీన్ను వైజాగ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సట్నం సింగ్ దగ్గర అప్పు చేసిన నవీన్ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగే సమయంలో ఇద్దరు గొడవ పడ్డారు. దీంతో సట్నం సింగ్ను కత్తితో పొడిచి సంపులో పడేసి వైజాగ్ పారిపోయాడు నిందితుడు నవీన్. సట్నం సింగ్ మృతదేహంపై పలు కత్తిపోట్లు ఉన్నాయి. మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నించాడు నవీన్ అని పోలీసులు తెలిపారు.